తమిళనాడులో కొత్తగా టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్ స్టాలిన్ ట్రాప్లో పడిపోయినట్టున్నాడు. వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ విజయ్ మంచి ఫ్రెండ్సే. వాళ్ళ ట్రాప్లో పడిపోయినట్టున్నాడు. ప్రభుత్వ పాలన బాగుందా లేదా అన్నటువంటి దానికి సంబంధించిన ఎన్నికలకు వెళ్ళాలి. అట్లా ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామన్న భయం స్టాలిన్కు ఉంది. ఎందుకు? జయలలిత ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు చూశాక జయలలిత లేదు కాబట్టి ఆ ఛాన్స్ పొందినటువంటి స్టాలిన్కి, ఎందుకంటే ఏఐఏడిఎంకేలో బలంగా శక్తి లేకపోవడంతో దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి వాడు ఈ 5 ఏళ్లలో తగినటువంటి విధంగా ప్రజల్ని మెప్పించలేకపోయాడు. ఫలితం రేపు దెబ్బ. కాబట్టి భావోద్వేగాలు సృష్టిస్తాడు. భాషాపరమైన భావోద్వేగాలు, ప్రాంతపరమైనటువంటి భావోద్వేగాలు. వీటిట్లలో విజయ్ లాంటోడు కూడా, కమల్ హాసన్ లాంటోళ్ళు కూడా గుడ్డేదు చేలో పడ్డట్టు స్టాలిన్కి అనుగుణంగా స్టాలిన్ చెప్పేదానికి ఊగొడుతూ కేంద్రం మీదకి వెళ్తున్నారు. అప్పుడు ఏమవుతుంది? ఆ కేంద్రం మీద వ్యతిరేకత, లేకపోతే వన్ సైడెడ్ ఒకటే భావజాలం ఉన్న వాళ్ళందరూ ఒకటైతే ఏమవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఏంటయ్యా అంటే తమిళనాడుకి ఒక 7-8 సీట్లు తగ్గించే ఉద్దేశంతో ఉన్నారు అన్నటువంటి పాయింట్ మరొకటి తెర మీదకి తీసుకొచ్చి 8 సీట్లు తగ్గించబోతున్నారు. దానికి అంగీకరించం, మాకు 22 సీట్లు పెరగాలే కానీ 8 సీట్లు తగ్గడానికి వీల్లేదు అన్నాడు. మొన్ననే హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు, నరేంద్ర మోడీ చెప్పేశారు, సీట్లు తగ్గే ప్రసక్తి లేదని. పెరుగుదలలో తరుగుదల ఉంటుంది. నార్త్ ఇండియాలో పెరిగినన్ని స్థాయిలో సీట్లు సౌత్ ఇండియాలో పెరగవు జనాభా లెక్కల ప్రకారం. దానికి ఏదన్నా ప్రపోజల్ చెప్పాలి. దాన్ని భావోద్వేగం వైపుకి వాడే ప్రయత్నం చేశారు. దీనికి వాళ్ళ విజయ్, కమల్ హాసన్ వీళ్ళందరూ కూర్చుని అవునవును అన్యాయం జరిగితే ఊరుకోమన్నారు. రేపేం చెప్తుంది కేంద్రం? ఈ సీట్లు ఇట్లాగే ఉంటాం, ఇంకో 4-5 సీట్లు పెరుగుతాయి. అదిగో చూసారా, మీరేమో తగ్గిస్తారన్నారు, 8 అన్నారు, చూసారా మేము ఇంకో 4 పెంచాం అని చెప్తారు. కథం అయిపోయి అక్కడితో బై బై అనేస్తారు. అక్కడ ఏముంది ఇక అక్కడ సెంటిమెంటు? ప్రాక్టికల్గా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విడిపోయిన ఆంధ్రాలో ఉంది, ఇప్పుడు 25 ఉంటే 40 అవుతాయి. అట్లాగే తెలంగాణలో 17 ఉంటే 25 అవుతాయి. మనమేం ఆశిస్తాం? ఆ బెంగాలు, బీహారు, ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వాటితో సమానంగా ఆశిస్తాం. మధ్యప్రదేశ్ అట్లాంటి వాటి ఆ స్థాయిలో మనకి పెరగవు, జనాభా మన దగ్గర తక్కువ ఉన్నటువంటి కారణం. దానికి ఏదన్నా రేషియో ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి సంబంధించి అని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి సంఖ్యను బట్టి, అంటే ఈ ప్రాంతాల్లో జనాభా నియంత్రణ సక్రమంగా పాటించారు కాబట్టి మాకు అక్కడ మీరు 15 లక్షలకి 20 లక్షలకు ఒక నియోజకవర్గం పెట్టుకుంటే మాకు ఇక్కడ 10 లక్షలకి ఒక నియోజకవర్గం పెట్టండి అయ్యా, ఇట్లాగేదైనా మాట్లాడాలి. అది జాగ్రత్తగా బాధ్యతాయుతంగా వెళ్ళాలి. కానీ దాన్ని భావోద్వేగం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మీటింగ్ పెట్టి మరి.